ఆంధ్రప్రదేశ్ వైపు ఒక రకంగా పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. భారీ ప్రాజెక్టులు ఏపీకి రాబోతున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నమాట. ఇప్పుడు తాజాగా దేశంలో ఉన్న అగ్రస్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న వేళ కర్నూలుకి ఒక భారీ సోలార్ పవర్ ప్లాంట్ అయితే రాబోతోంది. దీనికి సంబంధించి ఓకే కూడా చెప్పింది. ఇప్పటికే పలు ప్రాజెక్టులు పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దానికి సంబంధించి. అయితే రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఆల్రెడీ సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే రిలయన్స్ న్యూ సన్టెక్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కర్నూలు ఎంచుకుందట. ఇప్పటికే కర్నూలు ప్రాంతంలో గ్రీన్ టెక్ సంస్థ అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ సూర్యఘర్ బిజిలీ మఫ్త్ యోజన పథకం కింద సోలార్ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వాడుకునేందుకు ఈ సోలార్ పవర్ జనరేషన్ దిశగా అడుగులు వేస్తుంది. అంటే ఒకటి ఈ సూర్యఘర్ బిజిలీ మఫ్త్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకం. అది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పవర్ ప్రొడక్షన్ చేసుకుంటారు. దానివల్ల ఆదాయం వస్తుంది, వాళ్ళకి కూడా ఫ్రీగా ఉచిత విద్యుత్ కూడా వస్తుందని. కానీ ఈ సోలార్ ప్లాంట్లు రావడం వల్ల ఏంటి అంటే డెస్కంల నుంచి ఎక్కువ రేటుకి యూనిట్లు ధర పెంచి మరీ కొనుక్కునే ఆ ఇబ్బంది అయితే తగ్గుతుంది. రాష్ట్రంలో ఈ సౌర విద్యుత్ ప్లాంట్లు కనుక పెరిగితే మనకు కూడా ఆటోమేటిక్గా తక్కువ ధరకే సోలార్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది తాజాగా ఈ రిలయన్స్ న్యూ సన్టెక్ సంస్థ ప్రతిపాదిస్తుంది ఏంటి అంటే సోలార్ ప్లాంట్ ఆసియా ఖండంలోనే ఇప్పుడు అతిపెద్దది కర్నూలుకి రాబోతున్న నేపథ్యంలో 10,000 కోట్ల పెట్టుబడితో మొత్తం 2 సోలార్ ప్లాంట్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. నిజంగా ఈ ప్లాంట్లు రావాలని కోరుకుందాం. ఒకవేళ వస్తే గనక ఉచితంగా అంటే తక్కువ ధరకే విద్యుత్ ప్రొడక్ట్ చేస్తారా, అది కూడా సామాన్య ప్రజలకు అందిస్తారా లేదా అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.